దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజు మనం యోహాను రాసిన మొదటి పత్రికలో 4 అధ్యాయంలో మనం 2వ వచనాన్ని ధ్యానం చేద్దామండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది. ఇక్కడ చూసారండి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. అర్థమవుతుందండి. సో, యేసుక్రీస్తు శరీరధారి అయి మన మధ్య నివసించారని మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. సమస్త మానవాళి పాపాలని ఆయన కడిగివేయడం కోసం ఆయన ఒక నరవతారిగా జన్మించారు ఈ భూమి మీద. ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తంలో సమస్త మానవాళి పాపాలు అనేవి కడిగివేయబడ్డాయని మనం విశ్వసించాలి. ఆయన చనిపోయి 3వ దినం లెగిశారని విశ్వసించాలి. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారని విశ్వసించాలి. ఆయన రెండో రాకడలో మళ్ళీ తిరిగి వస్తారని మనం విశ్వసించాలి. ఆయన కోసం మనం నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ కలిగి జీవించడం అంటే ఏంటండి? మన పాపాలను విడిచిపెట్టాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. ఇవన్నీ చేస్తే మనం నిరీక్షణ కలిగి జీవించినట్టండి ఉంటానండి.